పూసిన ప్రతి పువ్వు అనుకుంటుందంట నేను దేవుడి చెంతకే చేరాలని. కానీ పూసిన ప్రతి పువ్వు దేవుడి చెంతకి చేరలేదు కదండీ! మనం కోసేటప్పుడే కింద పడిపోయింది ఒక్కొక్కసారి. అప్పుడు మనం కింద పడ్డ పువ్వు కూడా తీసుకోం కదా! ఏదైనా అంతేనండి. ఏది చేయాలనుకున్నా అది దేవుడి ఆజ్ఞ ఉండాలి కానీ, అది దేవుడి దగ్గరికి చేరాలనుకుంటేనే అక్కడికి చేరిద్ది. లేకపోతే లేదు కదా! అలాగే సముద్రం కూడా అందరికీ ఒక్కటే. కానీ ఈతొచ్చినోడికి వజ్రాలు దొరుకుతాయి. వల వచ్చినోడికి చేపలు దొరుకుతాయి. కానీ అక్కడ నిలబడి చూసేవాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతేనండి. అందరికీ ఒక్కటే. ప్రయత్నించిన వాడికి ప్రయత్నించినట్టుగా వాడికి లాభం వస్తుంది. విజయం సమకూరుతుంది. అందుకనే ఏదైనా మనం ప్రయత్నించిన దాన్ని బట్టే మన అదృష్టం ఉంటుంది. ఏ ప్రయత్నం చేయకుండా మనకు అన్నీ కలిసి రావాలంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను చెప్పింది నిజమే కదా! ఈరోజు ఇంకా రోజు మాదిరిగానే తులసమ్మకు పూజ చేసుకుని గడపట్లో దీపాలు పెట్టుకుని ఆ అమ్మవారికి హారతి ఇచ్చుకున్నానండి. ఇంకో విషయం ఏంటంటే నేను నిన్న పూజ చేసి గంట మర్చిపోయి వచ్చానమాట. ఇక ఆ గంట ఇంట్లో లేకపోయేసరికి ఇక హారతి ఇచ్చినా కూడా ఇచ్చినట్లే ఉండట్లేదు. అట్లాగే మా శివయ్యకి అభిషేకం చేసుకుని చక్కగా ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి. మనం గుళ్ళోకి వెళ్ళి ఆ దేవుడి దర్శనం చేసుకుని వస్తాం. కానీ ఇంట్లో ప్రశాంతంగా నీళ్ళతో ఆ శివయ్యకి అభిషేకం చేస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. మన చేతులతో మనమే శివయ్యకి అభిషేకం చేస్తుంటే